నమస్తే, దిస్ ఈజ్ వ్యూస్ విత్ కేవీఎస్. ఈసారి వ్యూస్ విత్ కేవీఎస్లో ఒక అధికారిని, ప్రముఖమైన అధికారిని పరిచయం చేస్తున్నాను. ఆయన సికింద్రాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. పొగాకు వ్యతిరేకత అంటే తెలంగాణలో ఎవరికైనా గుర్తొచ్చేది ఆయన పేరే. నిన్నగాక మొన్న ఆయన్ని WHO కూడా గుర్తించింది ఆయన చేసిన కృషిని. దాంతోపాటు కైండ్ హార్టెడ్ అఫీషియల్. ఆయన కైండ్ హార్టెడ్ అని ఎందుకు అంటున్నానంటే, ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి, ఎవరైనా చిన్నపిల్లాడు టీ కప్పు పట్టుకునో, లేకపోతే ఎవరైనా ముసలామె రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగానో ఇలాంటివైనా కనిపిస్తే ఇమీడియట్గా ఆయన స్పందిస్తారు. ఒక అధికారిగా వాళ్ళ కష్టం నష్టం తెలుసుకుంటారు, అప్పటికప్పుడు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఇంతవరకు మనం ఒక జయప్రకాష్ నారాయణ గారిని చూసాం, టిఎన్ శేషన్ గారిని చూసాం, అబ్దుల్ కలాం గారిని చూసాం. వీళ్ళు అంటే ఈ అధికారుల కోవలోకి ఈయనే వస్తారు. పనితో పాటు సేవ చేయడం అనేది ఆయన రక్తంలో జీర్ణించుకుపోయిన అంశం. ఇప్పుడు ఇక్కడ అంటే ఈరోజు ఆయన ప్రత్యేకంగా కలవడానికి, మాట్లాడడానికి కారణం ఏంటంటే, మెయిన్ పొగాకు వ్యతిరేక యాక్టివిస్ట్, కార్యకర్త. అధికారిలో ఇలాంటి తపన ఉండడం చాలా విశేషమైన అంశం. సరే, ఒక అధికారిగా గవర్నమెంట్కి నష్టం వచ్చే పని ఎలా చేస్తారని అందరూ అనుకోవచ్చు. కానీ ప్రజల ఆరోగ్యాల పాలిట మహమ్మారిగా పరిణమించిన పొగాకు మీద ఆయన యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం గురించి, ఆయన ఉద్యోగం వెనుక ఆయన చేసిన పనుల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం రఘునందన్ గారు. నమస్కారం. చాలా సంతోషం. ప్రేక్షకులు కూడా రఘు నమస్కారం. వ్యూస్కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు మీ ప్రయాణం గురించి మాట్లాడే ముందు మీ నేపథ్యం కొంచెం చెప్పండి. నా పేరు రఘునందన్ మాచన. మాది మేడ్చల్ జిల్లా బుర్జింతలపల్లి మండలం, కేశవరం గ్రామం. నేను ఎస్ఎస్సి వరకు ముషిరాబాద్లో మెననెట్ బ్రదరన్ హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి బాగలింగంపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీ. తర్వాత డిగ్రీ వచ్చేసి హైకోర్టు దగ్గర ఉన్న గవర్నమెంట్ సిటీ కాలేజ్ చదివాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారి పేరు అభిమన్యు, మా అమ్మ విజయ. ఓకే అండి. మీరు ఎప్పుడైనా సిగరెట్ కాల్చారా? కాల్చలేదు. మరి సిగరెట్ కాల్చినప్పుడు సిగరెట్ మీద అంత వ్యతిరేకత ఎలా వచ్చింది మీకు? ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు నాకు ఒక ఆప్తమిత్రుడు, దైవకృపతో నాకు ఒక ఆప్తమిత్రుడు పరిచయం అయ్యాడు. అంటే మాకు ఎస్ఎస్సి వరకు కూడా కేవలం అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ మాత్రమే చూసిన నా మెంటాలిటీకి ఒక వ్యక్తిలో, ఒక స్నేహితుడిలో అమ్మ వాత్సల్యము, నాన్న ప్రేమ, నాన్న రక్ష అటువంటి రంగరించి ఒక వ్యక్తి మా పట్ల చూపించే ఆదరాభిమానాలు అనేవి ముగ్ధుని చేసినాయి. కానీ ఆ వ్యక్తికి ఈ సిగరెట్లు ప్లస్ పొగాకు అలవాటు ఉండడం అనేది కాదు, బాధ అనిపించేది. చాలా అసంఖ్యాకంగా చెప్పి చూశాను, మిత్రమా ఇది వద్దు, మంచి వ్యక్తివి కానీ చెడు అలవాట్లు వద్దు అంటే అది తెలిసి తెలియని వయసు, పెద్దగా పట్టించుకోకపోయేవాడు. ఇంకా అది ఇంటర్మీడియట్ 2 ఏళ్ళే కాబట్టి ఎక్కువసార్లు చెప్పే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత అతను వేరే ఉద్యోగంలో స్థిరపడిపోయాడు. తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత కనిపించి అయినప్పుడు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇంకా అసలు నేను బతకను అని అతను నిర్ధారించుకున్నాడు. కానీ చెప్పాడు, చాలాసార్లు చెప్పినా నువ్వు, అయినప్పటికీ నా మాట వినలేదు. ఇప్పుడు ఇంకా నేను అబౌట్ అని చెప్పితే కాస్త బాధేసింది. ఇంకా అతను చివరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా వెళ్తే చెప్పాడు, ఇంకా నా పరిస్థితి ఇది, కాకపోతే ఒక మిత్రుడిగా, నా వెల్విషర్గా నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, కానీ నీలా నా బాగుగోరి హితవు చెప్పిన వాళ్ళు, స్నేహితుడు అంటే ఒక నిజమైన స్నేహితుడు, హితవు చెప్పినవు. సో సమాజంలో ప్రతి ఒక్కరిలో నీ స్నేహితుని చూసుకో, ఒక దీక్షితులు, ప్రతి ఒక్కరిలో ఒక దీక్షితులను చూసుకో. నాకు మాటివు, నేను పొగాకు నన్ను కబలిస్తోంది. సో ఇతక మీదట ఇంకెవరిని కూడా పొగాకు కబలించకుండా నీ మాటగా, నీ బాటలో, ఇంకో బాట ఏముంది, నువ్వు వెళ్తున్న బాటలో నీ మాటగా ఒక మాట చెప్పు, మిత్రమా పొగాకు మంచిది కాదు,
అని చెప్పేసి ఒక మాట చెప్పు అని చెప్పేసి నా దగ్గర ప్లెడ్జ్ తీసుకున్నాడు. ఇంకా అది ఆయనకు తృప్తి. ఆ టైంలో సాటిస్ఫై అంటే నాలా ఇంకెవ్వరూ దీనికి బలి కావద్దు అనేది నాలో కసి చూశాడు బాగా. అతను తిట్టినా కానీ ఏమనకపోయేవాడిని, లేదు నువ్వు మానాల మంచి వ్యక్తివి, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అని చెప్పేసి చాలా ఆవేదన కలిగేది. కానీ ఆ ఆవేదనని ఇప్పుడు కసిగా మలుచుకొని ఇంకెవ్వరు కూడా ఎవరు కూడా ఈ వ్యక్తి కానీ ఈ కుటుంబం కానీ పొగాకు బారిన పడుద్దన్న ఒక కృత నిశ్చయంతో అలాగే ముందుకెళ్తున్నా. అంటే ఇప్పుడు పొగాకు తాగద్దు అని మీరు చెప్పడంలో తప్పు లేదు, కానీ అది చెప్తున్నప్పుడు ఎవరైనా మీకు ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు, సపోజ్ విపరీతంగా సిగరెట్ కాల్చుకుంటాడు, ఆయన అడుగుతారు బాబు నువ్వు సిగరెట్ కాల్చొద్దు అంటే మానండి కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు తాగద్దని? సిగరెట్ తాగొద్దు అని చెప్పడానికి జస్ట్ ఒక మినిమం 30 సెకండ్స్ దూరంగా నించొని గమనిస్తాను. ఆ పర్సన్ మనం చెప్పే మాట వినగలిగే మెంటల్గా ఉంటాడా లేదా అని చెప్పేసి. లేకపోతే సడన్గా వెళ్ళి అప్రోచ్ అయిన రోజులు ఉన్నాయి, మిత్రమా నువ్వు చేస్తున్నది సిగరెట్ తాగుతున్నావు, మంచి వెల్ ఎడ్యుకేటెడ్వి. చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఇంకే పట్టణంలో నగరంలో అయినా కానీ నిరక్షరాస్యులతో పాటు వెల్ ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నారు. అయితే ఇంత చదివేసి ఆ సిగరెట్ డబ్బా మీదే ఉంటుంది టొబాకో క్యాసెస్ క్యాన్సర్ అని చెప్పేసి. అయితే అంత ప్రమాదకరం అని తెలిసినప్పటికీ కూడా దాన్ని మనము తెలియకో రోడ్డు మీద చిన్నగా ఎక్కడైనా దుర్గంధం అంటేనే మనం ముక్కు మూసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అట్లాంటిది సిగరెట్ వల్ల దుర్గంధం అనేది నువ్వు తెలిసి లోపలికి పంపిస్తున్నప్పుడు నీ ఆర్గన్స్ నీకు అసలు అమూల్యమైన సేవలు అందిస్తున్నా నీ బాడీ ఆర్గన్స్ అవి ఎంత బాధపడాలి ఒక్కసారి ఆలోచించు అని చెప్పేసి. అంటే ఎవరి సైన్స్ నేను ఒక అపరిచిత వ్యక్తిని, ధరణి వ్యక్తికి నేను ఒక అపరిచిత వ్యక్తిని. ఒక అపరిచిత వ్యక్తి నా దగ్గరికి వచ్చేసి నా బాగు కోసం నా హితవు కోసం చెప్తున్నాడు అని చాలా మటుకు సైలెంట్గా విని థ్యాంక్స్ రఘునందన్ గారు అని చెప్పిన రోజులు ఉన్నాయి. కొంతమంది ఏమో మాకు తెలుసులే అన్న రోజులు ఉన్నాయి. అంటే ఎదుటి వ్యక్తి నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చినా కానీ నేను చేసేది ఒకటే మాట, ఒక్క నిమిషం ఒక మాట గుర్తుంచుంటే పర్లేదు, గుర్తుంచుకొని ఒకవేళ లక్కీగా ఆ వ్యక్తి రఘునందన్ గారు చెప్పారు నా మంచి కోసం అని చెప్పేసి ఆన్ ది స్పాట్ సిగరెట్ కనుక మానేస్తే ఆ టైంలోనే నా దగ్గర ఏదైనా చిన్న గిఫ్టో పెద్ద గిఫ్టో పండో ఫలమో అతని చేతిలో పెట్టి నా మాటకు నీ బాటను మళ్ళించుకుంటున్న ధన్యవాదాలు అని చెప్పేసి ఒక నా వైపు నుంచి చిరు కానుకగా అతన్ని పెట్టేసి గుర్తుంచుకోండి అని చెప్పేసి ఆ విధంగా ప్రయాణం. ఎంతమంది మానుంటారండి మీ మాట విని? ఈ మాటకి దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళ సంధి చేస్తున్నాను కృషి. 20 ఏళ్ళ కృషిలో వ్యక్తులు మారిన సంఘటన కంటే కూడా భువనగిరిలో ఒక 2 గ్రామాలు తీర్మానం పాస్ చేసుకుని ఒక పేద రైతు పాపం అతను ఇంట్లో బంగారం అంతా గిరివి పెట్టేసి బస్ ఎక్కి పీడీ కాల్చి బస్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకునేటప్పుడు డబ్బులు ఏవేవి ఎరువులు పురుగు మందులు అమ్మిన డబ్బులు ఉన్నాయో ఆ పురుగు మందు వాటి తలకు డబ్బుని జేబులో పెట్టుకోవడానికి బదులు పక్కకు పడేసుకున్నాడు. అతను గమనించలేదు. వృద్ధుడు 60+ ఇయర్స్ అనుకుంటా, కళ్ళు సరి కనిపించట్లేదు. వృద్ధుడు 50,000 రూపాయలు పక్కకు పడిపోయి నేను చూశాను. అయితే బస్సు దిగిపోయేటప్పుడు గమనించాను, తాత మీ డబ్బులు పడిపోయినాయి మీవే అంటే అతను బస్సు దిగి వెళ్ళిపోతున్నాడు. బస్సు కదులుతోంది. ఉప్పల్ చౌరస్తాలో బస్సు ఆపి పిలిచి డబ్బులు మీవే అంటే మావే అని చెప్పేసి అతని పాపం అసలు ఇంకా కింది దిగి జేబులు తడుముకుంటున్నాడు. ఇంత 50,000 కట్ట కాబట్టి కాస్త ఎత్తుగా ఉంటుంది, తడుముకుంటుంటే లేవు. నేను చూసి పిలిచి మీవే కదా డబ్బులు అంటే మావేంటే మరి మీవే అని ప్రూఫ్ ఏదంటే చూపించాడు. పొద్దున్నే బంగారం గిరివి పెట్టి తెచ్చిన రిసిప్ట్ అని చెప్పి తెస్తే చెప్పాను, మీరు నేను ఇంత డబ్బు పరచకపోతే ఎట్లా అని తీసేస్తుంటే మళ్ళీ ఏం చేస్తాడు, 50,000 రూపాయలు నేను పోగొట్టుకునే మళ్ళీ ఇచ్చినామని చెప్పేసి నా చేతికి ఏదో కొంత ఆయన కృతజ్ఞతతో ఇద్దామని చూస్తే సరే నాకు ఇచ్చావు కదా ఇవి నా డబ్బులు అనుకో అని చెప్పేసి మళ్ళీ అతను తిరిగి ఇచ్చేసి అది వయసులో పెద్దవాడు కాబట్టి కాళ్ళకి దండం పెట్టిన, తాత దయచేసి ఒక మాట విను, నీ మనవాడు అనుకుంటావో నీ పెద్ద కొడుకు అనుకుంటావో దయచేసి నీకున్న బీడీ అలవాటు వల్ల నోట్లు డబ్బులు పడిపోయినాయి, ఆ బీడీ అలవాటు మానుకో అని చెప్పేసి అతని చేతిని మొక్కేసి చెప్పాను. చెప్తే ఎంబడే ఆయన జేబులో ఉన్న బీడీ కట్టం అంతా నలిచి పారేసి కింద పడేసాడు.
ఆయన వెంబడే భార్య ఉన్నది. భార్య ఉండి చెప్తున్నది, నాయన 20 ఏళ్ళ సంది మొత్తుకుంటున్నా, నెత్తినోరు మొత్తుకుంటున్నా మానమని, మానట్లేదు. నువ్వే మంత్రం చెప్పినావు కానీ ఒక్క నిమిషంలో బీడి కట్ట తీసి పారేసిండు, అగ్గిపట్ట తీసి పారేసిండు. ఆమె కొంచెం ఆవేదన కూడా వ్యక్తం చేసింది. అయితే చెప్పాను, నాకు మళ్ళీ వాళ్ళ ఊరికి పోయేసి ఫోన్ చేస్తారు నాకు, సార్ ఇట్లా మా ఊరు అతనికి సాయం చేసినామంట. అంటే మీ ఊరికి కూడా సాయం చేస్తాను, మీ ఊరిలో ఒక రెజల్యూషన్ పాస్ చేయండి, ఎవ్వరు కూడా ధూమపానం కానీ పొగాకు కానీ మానుతామని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేయండి అని చెప్తే, ఆ రెజల్యూషన్ పాస్ చేసి నాకు వాట్సాప్లో పెట్టినారు. మేము ఇట్లా తీర్మానం చేసుకున్నాం. ఆ గ్రామం చూసి ఇంకో గ్రామం కూడా రెజల్యూషన్ పాస్ చేసుకుంది. అట్లా అంటే వాళ్ళ దానికి ఇంకో అడిషన్ ఏంటంటే, ఆ ఊర్లో మూసీ కాలువలో ఒక ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి సిగరెట్ తాగుతూ ట్రాక్టర్ తోలినందుకు సిగరెట్ బోల్తా పడి 30 మంది చనిపోయినారు. నా చెప్పిన మాటకు ఆ ఇన్సిడెంట్ యాడ్ అయిపోయి, అరే ఒక చిన్న అలవాటు వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి వాళ్ళకి కొంచెం ఆలోచన చేసి బాగానే డైవర్ట్ అయినారు. అట్లా ఆ ఇంపాక్ట్ అనేది మనుషులను, అంటే వాళ్ళు ఏ రకంగా, నేను మంచి చెప్తున్నా కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా బిహేవ్ చేసే అవకాశం ఉండదు. ఓకే, అరగెన్సీ పక్కన పెడితే అసలు వాళ్ళల్లో ఆ సిగరెట్ తాగకూడదు అనే భావజాలాన్ని నాటడం అనేది మొదటి మీరు చేస్తున్న పని. ఇప్పుడు ఇక్కడ అంటే ఒక మీ అఫీషియల్కి సంబంధించింది సేల్స్ ట్యాక్స్, మీ గవర్నమెంట్, మీరు ఎన్ఫోర్స్మెంట్. సిగరెట్లు సేల్స్ ట్యాక్స్లోకి వస్తాయి, ఎన్ఫోర్స్మెంట్ వేరు. ఇప్పుడు మీరు అఫీషియల్స్ ఎవరు అడగలేదా, ఏంటి గవర్నమెంట్కి ఆదాయం వచ్చే సిగరెట్లు కదా, మీరెందుకు దానికి వ్యతిరేకంగా చేస్తారు ఏంటి అని చెప్పి ఇప్పుడు అడగలేదా? ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు సినిమాల్లో కూడా సిగరెట్లు, టొబాకో అనేది డేంజర్ అని మాట్లాడుకున్నాం. అంటే సినిమాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేది కూడా ప్రభుత్వమే, సినిమాను ప్రదర్శింపజేయడానికి అనుమతి ఇచ్చేది గవర్నమెంటే. అటువంటప్పుడు మనుషుల జనం హితాన్ని, జనం క్షేమాన్ని కూడా పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అయినప్పుడు, ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి ఒక్కరికి క్షేమం కోరుకుంటూ ఈ పొగాకు హానికరము, లేకపోతే క్యాన్సర్ కారకము అని చెప్పేసి సినిమాలు, అది కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే సినిమాలో ఫస్ట్ వాడు నచ్చినా నచ్చకపోయినా, చూసినా చూడకపోయినా కానీ ఒక 5 నిమిషాల పాటు పొగాకు ఎంత ప్రమాదకరం అనేది చూపిస్తున్నారు. అంటే ప్రభుత్వము పాత్ర అనేది ఎప్పుడు కానీ ప్రజలను రక్షించుకోవడము మార్గంలోనే ఉంటుంది. అంతే తప్పించి నువ్వేమైతే నాకేంది అన్నట్టు ఆ థింకింగ్ ప్రభుత్వానికి ఉండదు. అంతేకాకుండా ప్రభుత్వ నిర్దేశానుసారమే కదా సిగరెట్ డబ్బాల మీద, గుట్కా ప్యాకెట్ల మీద తేలు గుర్తు, పుర్రె గుర్తు, టొబాకో క్యాన్సర్ అంటే పెద్దగా, అంటే ఒకవేళ చూపు సరిలేని వాళ్ళు కూడా గుర్తుపడతారు పెద్ద పెద్ద తాటికైతే అక్షరాలతోని టొబాకో క్యాన్సర్, టొబాకో కిల్స్ అని ఆ ముద్రించడం అనేది ప్రభుత్వ నిర్దేశాలకు లోబడే ఉంటుంది. అది అంటే తయారు చేసేది వాళ్ళే, హెచ్చరికలు చేసేది వాళ్ళే. ప్రభుత్వానికి ఎక్కడ కూడా సిగరెట్ కానీ టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నట్టు నాకు తెలియదు. ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తులు అనుమతిస్తున్నది ప్రభుత్వమే కదా. ఇప్పుడు లేదు మధ్య నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఈ రెండిట్లో మద్యం నియంత్రించాలి అనే కృత నిశ్చయం ఒకటి ఉంది. మద్యం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే రేట్లు పెంచుతున్నారు, మద్యం రేట్లు. ఎందుకు మద్యం రేట్లు పెంచుతున్నారంటే మద్యం రేట్లు ఎక్కువ రేట్లు పెరిగితే తాగేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేది ఆయన స్ట్రాటజీగా వెళ్తున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమం లేకపోయినా జరుగుతుంది. అలాగా ఈ సిగరెట్ల రేట్లు కూడా పెరుగుతున్నాయి, అయినా మాంటలేదు కదా. ఇక్కడ నేను పొగాకు నియంత్రణ మీద ఉండడానికి మెయిన్ రీజన్ చెప్పాను. నా స్నేహితుడి మరణం అనేది ఈ పొగాకు నియంత్రణలో నాకు ప్రధాన నిర్దేశం చేసేదని చెప్పేసి, ఇక వేరే విషయం నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే పొగాకు నియంత్రణ ఎంత మటుకు ఆవశ్యకం అనేది ఈ మధ్య నేను ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో చండీగఢ్లో రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ ఉంది. వాళ్ళు దక్షిణ భారతదేశం నుంచి ఏకైక వ్యక్తిగా నన్ను పూర్తి ఉచిత స్కాలర్షిప్ ఇచ్చేసి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వాళ్ళు ఒక ప్రొఫెసర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాత్రికేయుడు అడిగాడు, ఎంతసేపు సిగరెట్ మానండి, పొగాకు మానండి అంటున్నారు, మరి ఉత్పత్తి తగ్గిస్తే ఏమవుతుంది, లేకపోతే రేట్లు పెంచితే ఏమవుతుంది అంటే, ఒకప్పుడు చాలా తక్కువ రేట్లు ఉంటుండే బీడీలు కానీ సిగరెట్లు కానీ తక్కువ రేటుకే దొరికేవి, తక్కువ రేటుకి ఎంజాయ్ చేసినారు. అయితే ప్రభుత్వం ఎంత పెంచినా ఒక్క సిగరెట్ ప్యాకెట్ 200 రూపాయలైనా, ఒక్క సిగరెట్ 20 రూపాయలైనా కానీ
అది ఒక లగ్జరీగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప, అంటే సిగరెట్ తాగంగానే ఏదో ఒక హృదయం మీద ఎఫెక్ట్ పడేసి ఎంబడి కాళ్ళు చేతులు గిలగిల కొట్టుకొని ఏదో అయిపోవడం అనేది జరగదు. అది జరగకపోవడం వల్లనే యూత్ సరదాగా స్నేహితులతోని అది రెచ్చగొట్టడం వల్ల ఏదో మీ ఇంట్లో మీ అమ్మ తిడతాడా, మీ నాన్న తిడతాడా, ఇంకెవరైనా తిడతారా అని రెచ్చగొట్టి లేదా సరదాగా మొదలవుతున్న ఫ్యాషను అక్కడ ఎక్కడ కూడా టొబాకో అనేది అప్పటికప్పుడు ప్రమాదకరం కాకపోవచ్చు, కానీ ఇమ్యూనిటీ తగ్గిస్తుంది. తర్వాత ఇంకా ఇంకా పై స్థాయికి పోతే బాడీ మీద ఎంతో హెల్త్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లా అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ ఏమన్నాడంటే సిగరెట్ల రేట్లు కానీ సిగరెట్ పెట్టెల రేట్లు కానీ పెంచడం అనేది ఇక్కడ నియంత్రణకు పాటుపడదు. ఒకటి మనిషికి మనకు దేవుడు ఒక సంకల్పం ఇచ్చిండు, బుద్ధి, జ్ఞానం, యుక్తి, శక్తి ఇచ్చిండు. అటువంటి ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకునే అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఇది మంచి ఇది చెడు అని మనమే నిర్దేశించుకోగలం. అట్లాంటప్పుడు పొగాకు మంచిది కాదు అని మనమే నిర్ణయించుకొని ఇది ఎందుకు మనకు అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ ఇవాళ రావచ్చు రేపు కాకపోవచ్చు తర్వాత రావచ్చు, కానీ ఆ క్యాన్సర్ ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. మరి నీ చేతులతో నువ్వే పొగాకును ఆహ్వానించి ఆ తర్వాత క్యాన్సర్ వచ్చడానికి ఆందోళన చెందే బదులు ముందే దానికి బ్రేక్ వేసేస్తే ఆ బ్రేక్ అనేది తనంతట తానే వేయకపోవచ్చు, కానీ రఘునందన్ లాంటి వ్యక్తి ఏదో ఒక చోట తరసపడి ఇది నీకు శ్రేయస్కరం కాదు మిత్రమా మానుకో అని చెప్పే వ్యక్తి ఉంటే, అరే నా అంతటి కొంత సెంటిమెంట్స్ ఉంటాయి కొంత వ్యక్తులకు, అతనికి తెలిసినా తెలియకపోయినా కానీ ఒకరు చెప్పే మాటలతోనో ఇంకో వేరే ఆ చర్య వలనో అరే నిజమే నాకు ఒక అదృశ్య శక్తి వచ్చి చెప్పిండు అని చెప్పేసి ఆ టైంలో నిర్ణయించుకొని మానే అవకాశం ఉంటుంది. అట్లా రేట్లు పెంచడం అనేది అసలు ఏమాత్రం నువ్వు 300 రూపాయలు చేసినా కానీ సిగరెట్ పెట్టెలు కొంటారు, 30 రూపాయలైనా సిగరెట్ కొనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే అది ఎంత మటుకు శ్రేయస్కరం కానే కాదు ప్రమాదకరము అని చెప్పగలిగే వాళ్ళు. నేను ఎన్నోసార్లు జూబ్లీ బస్ స్టేషన్లో ఆటో వాళ్ళ దగ్గరికి పోతే మీరు 10 రూపాయల దగ్గర తగ్గరు, 20 రూపాయల దగ్గర తగ్గరు, కానీ అదే 20 రూపాయలు పెట్టి సిగరెట్ తాగుతారు. కొంచెం మీ దగ్గరికి వచ్చి ఎవరికైనా సరే గిరాకీలో 20 రూపాయలు తగ్గిస్తే వాళ్ళు సంతోషపడతారు. దాని బదులు మీరు సిగరెట్ తాగడం మానేస్తే ఆ డబ్బులు మిగులుతాయంటే చాలా మంచి విషయం చెప్పారు సార్. ఇప్పటి నుంచి మేము అదే మాటలో పోతామని చెప్పిన ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇంత మంచి కృషి చేస్తున్నారు, మీ కృషికి లభించిన గుర్తింపు గురించి చెప్పండి. నేను ఇప్పుడు 2000 నుంచి మొదలుపెట్టాను ఈ టొబాకో కంట్రోల్ మీద. 2000లో నాకు ఎందుకంటే మొదటి నుంచి కూడా మా ఇంట్లో ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ప్లస్ హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఇంటికి వచ్చే చుట్టాలకు కూడా మేము చెప్పేవాళ్ళం, మా ఇంటికి ఎవరు కూడా సిగరెట్లు బిడీలు తాగి రావద్దు అని చెప్పేసి. అట్లా అలవాటు ఉన్న వాళ్ళు కూడా రాకపోయేవాళ్ళు. అట్లా 2000 పూర్వం నుంచి కూడా అది ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే నేను ఒక టీచర్ కొడుకును, రాష్ట్రపతి మా ఫాదరు అబ్దుల్ కలాం దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఆంగ్ల భాష పండితుడిగా. ఆయన రంగారెడ్డి జిల్లాలో అందరికీ పరిచయమే. చెవెల, మైల్వార్, ఆలూరు, మహేశ్వరం, కుత్బులాపూర్ ఇంకా షాపూర్నగర్ స్కూళ్ళలో పనిచేశాడు. చాలా మందికి అభిమానిస్తారంటే గుర్తుపట్టేటప్పుడు చాలామంది ఉన్నారు. అట్లా ఒక డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్, డిటర్మినేషన్ ఈ 4ంటిని కూడా మా విద్యాభ్యాసంతో పాటు నూరిపోసాడు మా నాన్న. చేస్తే సమాజానికి మంచి చేద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం. అంటే డబ్బులు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, ధనార్జనకు అవధి లేదు, కానీ మంచి పేరు రావడానికి అందరికీతో మంచిగా ఉండాలా, మంచి మాట చెప్పాలా. వీలైతే మూట సహాయం చేయలేకపోవచ్చు, కానీ మాట సాయం చేయొచ్చు కదా. మూట సాయం చేయాలంటే మన దగ్గర ఆర్థికంగా బలం ఉండాలి. మాట సాయం చేయడానికి తప్పేమన్నది, కాకపోతే ఒక నిమిషం ఒక మాట, మంచి మాట. అందుకే నేను చాలా మటుకు ఎక్కడైనా గ్రామ స్థాయిలో గ్రామీణ విద్యార్థులకు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఎస్ఎస్సి విద్యార్థులు కూడా రఘునందన్ అనేవాడు ఎస్ఎస్సి స్టూడెంట్స్కి ఒక మంచి డిస్టింక్షన్ తేవాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాను. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది చాలా కీలకమైనది కాబట్టి. అట్లా అంటే ఒక మాట సాయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి పొగాకు నియంత్రణకు ఎట్లా కృతనిశ్చయంతో పాటుపడుతున్నానో 20 ఏళ్ళ సంది చాలా చోట్ల ఎక్కడ పోయినా కానీ మా ఇంట్లో కూడా విమర్శించే రోజులు ఉన్నాయి. ఎందుకు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు పొగాకు నియంత్రణ అని చెప్పి. తప్పేమన్నది. ఇప్పుడు ఒక తల్లి కొడుకు పొగాకు అలవాటు అవుతుండో సిగరెట్ తాగుతుండే చెప్పలేకపోతుంది. నా కొడుకు ఏదో చాటుపాటు తాగుతుండే చూస్తే అయ్యో నా కొడుకు బీడి తాగుతుంటే దగ్గర పిలిచి చెప్తేనేమో మనం నొచ్చుకుంటాడేమో, అయ్యో అమ్మాయి తెలిసిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువ తాగుతాడేమో నాకు భయము. తల్లిదండ్రులు చెప్పలేని పరిస్థితి. కొన్ని ఇళ్లలో తల్లిదండ్రులే తాగుతుంటారు. అట్లాంటప్పుడు
కనీసము రఘునందన్ అనే వ్యక్తి ఇక్కడ కనపడ్డా కానీ పొగాకు మంచిది కాదు, సిగరెట్ మానే అని చెప్తుండంటే ఏదో ఆయనకేం పని, ఆయనకేం అవసరం, ఆయన పని ఆయన చూసుకోవచ్చు కదా, మన కోసం చెప్తుంటే ఒక మనిషికి ఒక్క మాటను పదే పదే చెప్తే అది కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. అట్లా ఆ ఇంప్రెసింగ్ అనేది మనిషిని ఆలోచింపజేసేసి సరే ఇది మనకు ఈ లైఫ్లో అవసరం మీదుగా వదిలి పారేద్దామని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి. అందుకే చెప్తాను, ఒక్క మనిషికి నువ్వు కనుక మానేసే ప్రయత్నం చేస్తే కనీసమైనా కానీ ఒక ఇద్దరికి చెప్పు నేను మానేస్తాను, మీరు కూడా మానండి అని చెప్పేసి. అట్లా 20 years నుంచి కూడా నాకు అంటే నేను ఎటువంటి అవార్డ్స్ ప్రశంసలు లేకపోతే గుర్తింపు కోరుకొని చేసిన ప్రయత్నం కాబట్టి నా స్నేహితుని కోల్పోయినా పొగాకు వల్ల ఒక ఆప్తమిత్రుని కోల్పోయినా కాబట్టి ఇంకెవ్వరు కూడా ఆ మాదిరిగా కావద్దు అని చెప్పేసి 10 years వరకు నేను పెద్దగా చేస్తున్నాను కృషి. 10 years తర్వాత ఏమైందంటే ఈ స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా వచ్చేసి కొంచెం ఈజీ చేస్తున్నాను అనమాట. అంటే నోటి మాటను కొంచెం దాన్ని మ్యాగ్నిఫికేషన్ చేసేసి మనకు అరచేతిలోనే ఫోన్ ఉంటుంది కాబట్టి చాలా చోట్ల వీడియోస్ ఉన్నాయి. పొగాకు మానితే ఏం ప్రయోజనము, పొగాకుతో ఏం అనర్థము అనేది వీడియోస్ ఉన్నాయి. అటువంటి వీడియోస్ చాలా మంచి వీడియో, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక యూత్ని వాడు బైక్ని కూర్చుంటాడు, సిగరెట్ అడుగుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యిండి సిగరెట్ కలుస్తుంటావు, ఎంత మరి శ్రేయస్కరం అంటే మరి నా కడుపులో పడిన బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, మరి నువ్వు ఇంత యుక్త వయసులో ఉన్నావు, నువ్వే ప్రమాదకరమని నువ్వే చెప్తున్నావు, మరి నీకు అన్నీ కరెక్ట్ ఒక మెచ్యూర్డ్గా అయినవు, మరి నువ్వే సిగరెట్ కాలుస్తున్నప్పుడు నా కడుపులో పడిన బిడ్డ గురించి నువ్వు ఆలోచిస్తే మరి నువ్వు చేసినప్పుడు తప్పే కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా పారేస్తాడు. అట్లాంటి చాలా ఇన్స్పైరింగ్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి. అట్లాంటి వీడియోస్ అన్నీ సమీకరించి ఫేస్బుక్లో స్టాప్ లివింగ్ స్టార్ట్ స్మోకింగ్, లివ్ లైఫ్ లివ్ టొబాకో ఇట్లా స్పెషల్ పేజీలు పెట్టిన. ప్లస్ వాట్సాప్లో కూడా 250 మందితో ఎవరైతే సిగరెట్ మానదామని ట్రై చేస్తున్నారో సిగరెట్ మానేస్తారు అటువంటి వాళ్ళతో 250 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన. వాళ్ళు అడుగుతారు నేను మానేదలుచుకున్నా ఏం చేస్తే బాగుంటుంది. అయితే మొన్న నల్గొండ నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అటెండర్ అడిగాడు, సార్ 20 years నుంచి నేను తాగుతున్నాను, ఏం చేయాలో చెప్పండి, మానేస్తాను, మీరు చెప్తే మానేస్తా అంటే నేను చెప్పాను, మనకు మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైన జన్మ అన్ని జన్మల్లో కంటే. అట్లాంటిది మనంతట మనమే ఇది హానికారకమైన అలవాటును చేసుకొని తర్వాత రేపొద్దున ఏమైనాక చింతించే బదులు రేపొద్దునకి పొరపాటున ఏం అవ్వాలని కోరుకోవద్దు. ఏమైనా అయిందనుకో అటు భార్య బాధపడుతుంది, తల్లి బాధపడుతుంది, కుటుంబం బాధపడుతుంది, రోడ్డున పడతారు. అంతమందిని నువ్వు దుఃఖించే బదులుగా నీకు దుఃఖకారకమైన పొగాకును సిగరెట్ స్మోకింగ్ అలవాటు పక్కకు పెట్టుకుంటే పర్లేదు కదా. ఒక్కసారి ఆలోచించు, సిగరెట్ కాల్చుదాము అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు, నాకు ఒక అమ్మ జన్మనిచ్చింది, నేను గనక దూరం అయితే అమ్మ ఎంత బాధపడుతుంది, ఆలి ఎంత బాధపడుతుంది, నువ్వు కన్నా కొడుకు బిడ్డలు ఎంత బాధపడతారు, ఇవన్నీ ఆలోచించు. ఖచ్చితంగా నీకు మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అంటే నాకేమైతే ఇంతమంది బాధపడతారు కదా, అంతమందిని బాధ పెట్టే ఈ అలవాటు నాకు అవసరమా అని చెప్పేసి ఖచ్చితంగా నీకు థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ పడుతుంది నీకు, ఖచ్చితంగా కాల్చవు. అయినప్పటికీ ఇంకా బలం ఉందనుకో, ఏం లేదు, నీ దగ్గర ఒక వైట్ పేపర్ ఉంటే తీసుకొని మీ అమ్మ పేరు మీ నాన్న పేర్లు సాధ్యమైన సార్లు రాస్తే అంటే పొగాకు నియంత్రణలో 5 Ds బాగా పనిచేస్తాయి. డైవర్ట్, డీవియేట్, డ్రింక్ వాటర్, డూ ఎనీథింగ్ అండ్ డూ యోగా. పొగాకు నియంత్రణలో ఆయన చండీగఢ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ చెప్పాడు, పొగాకు ధూమపానం మానడానికి ఈ 5 Ds సూత్రం: డీవియేట్, డైవర్ట్, డూ ఎనీథింగ్, డూ యోగా, డ్రింక్ వాటర్. ఈ 5 ఫార్ములాస్తోని మనిషి కనుక ఆ మార్గంలో పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎంత బలీయంగా ఉన్నా కానీ దాని అంటే ఇటు సెంటిమెంట్ ప్లే చేయొచ్చు, ప్లస్ ఈ రూట్లో కూడా పోతేసి ఖచ్చితంగా అతని కనుక వ్యక్తి కనుక ఇది మంచిది కాదు అని మైండ్లో పడిపోదు అనుకో, ఫుల్ స్టాప్ పెట్టేసారు అక్కడే. అంటే అంత ప్రభావం చూపిస్తుందండి. అలా ప్రభావితమైన వాళ్ళ గురించి నేను అడుగుతున్నాయి. ఇప్పుడు ఒక రైతు గురించి చెప్పారు, ఒక అటెండర్ గురించి చెప్పారు, మీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నారు? నేను ఎక్కువ మటుకు అంటే ఇప్పుడు ఈ 5000 kilometers 500 villages ఎక్కువ మటుకు నేను ఇంతకుముందు చెప్పాను, నేను చేసే ప్రయత్నం ఒక మనిషి 1 నిమిషం నేను చెప్తాను, సిగరెట్ అవుతుంటే చెప్తాను, అంతే తప్పించి మళ్ళీ
అతని దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోవడం కానీ అతని పేరు తెలుసుకోవడం కానీ చేసే ప్రతి, ఎందుకంటే చాలామంది ఫోన్ నెంబర్ అయితే భయపడతారు, పేరు అడిగితే భయపడతారు. అట్లాంటప్పుడు మాట ఒకవేళ నా కార్డు ఇస్తే నా దగ్గర నా విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి నీకు రేపు పొద్దున్న ఏమైనా డౌట్స్ వచ్చినా సాయంకాలం నా ఫోన్ చేయని నా నెంబర్ అతనికి ఇచ్చేస్తాను. అట్లా కొంతమంది మానేసి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లక్ష్య సాధనలో ఇంత దూరమైనా ప్రయాణించడానికి మనసుకి సిద్ధమైనది తప్ప ఎంతమంది మారినారు అంటే కొంతమంది మారినా కానీ చెప్పలేని పరిస్థితి. అంటే అది సిగరెట్ అలవాటు అనేది చాటు మాట చేసేది కాబట్టి నేను మారినాని బయటికి చెప్పుకోలేని మనుషులు ఉంటారు. నేను ఒకటే మానితే నువ్వు సెల్ఫ్ సాటిస్ఫైగా నేను మానేసిన ఒక మంచి మాట మాసన రఘునందన్ మంచి మాట చెప్పి నేను మానేసిన అని సెల్ఫ్ సాటిస్ఫైగా నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడు ఇంకేమైనా వేరే సాయం అయితే నాకు ఫోన్ చేస్తే నేను అందుబాటులో ఉంటుంది తప్ప అతని ఫోన్ నెంబర్ తీసుకొని అతని పేరు కూడా కనుక్కో. నేను జస్ట్ ఒక్కటే అంతే. ఎందుకంటే టైం వేస్ట్. ఇప్పుడు నేను డ్యూటీకి పోతున్నప్పుడు ఆఫీస్ టైం అవుతుంటుంది, లేకపోతే నా డ్యూటీకి టైం అవుతుంటుంది. పని కట్టుకొని ఎవరు పడితే వాళ్ళను, ముఖ్యంగా రైతులు ఉంటారు, రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఎటు ఉంటాయి చెప్తా. ఇంత కష్టపడుతున్నాం, వరి బండి అన్నం పెడుతున్నాం, మాకు వరి బండి నుంచి అన్నం పెడుతున్నాం. మరి ఈ పొగాకు వల్ల నీకు పొద్దునేమనైతే అన్నదాత ఏమైపోవాలి కొంచెం ఆలోచించంటే అట్లా ఇక ఆయన దగ్గర పేరు తీసుకోవడం, పేరు రాసుకోవడం, ఫోన్ నెంబర్ తీసుకోవడం ఇవన్నీ. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఎప్పటికీ ఉంటాయి కార్డ్స్ కాబట్టి ఇది చేసి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు అని చెప్పేసి నా కార్డ్స్ ఇచ్చేస్తాను. అటువైపు నుంచి నేను పేరు అడిగే ప్రయత్నం కూడా చేయను. నా పేరు మాత్రం గుర్తుండిపోవాలి. మాచన రఘునందన్ వచ్చిండు, మంచి మాట చెప్పాడు, అంత మటుకే. యాంటీ టొబాకో యాక్టివిస్ట్ కింద WHO గుర్తింపు వచ్చింది మీకు. దీంతో మీ బాధ్యత ఇంకా రెట్టింపైంది. ఎంతవరకు మీరు ఉద్యోగం చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళారు. ఈ గుర్తింపు వచ్చింది ఎలా వచ్చింది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సిఫార్సు చేసిందా, లేకపోతే మీరు ఏమైనా అప్లికేషన్ చేసుకున్నారా? నేను అంటే 5 ఇయర్స్ నుంచి ట్విట్టర్ బాగా వాడుతున్నాను. ట్విట్టర్లో ఏంటంటే ఇప్పుడు 2021 కదా, 2020 నుంచి కూడా నాకు అప్పటిదాకా ఏదో చాలా మాస్గా పోతుండే, వద్దు టొబాకో వద్దు, స్మోకింగ్ వద్దు. అయితే 2000 నుంచి కూడా మిత్రులు చెప్పారు, ఈ ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఇంటర్నేషనల్ నో స్మోకింగ్ డే వస్తుంది, ప్లస్ నేషనల్ నో స్మోకింగ్ డే వస్తుంది, ప్లస్ May 31st వరల్డ్ నో టొబాకో డే వస్తుంది. ఇవన్నిటిని కూడా జాతీయ స్థాయిలో ప్లస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చి పొగాకు ఎంత మటుకు హానికరము అది మానేద్దామని చెప్పేసి 2 months బిఫోర్ నుంచే. ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ ఇంటర్నేషనల్ నో స్మోకింగ్ ఉంది, జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. పొగాకు మానేద్దాం, అంటే చిన్నపిల్లలతో వ్యాసరచన చేయించడము, ఆర్ట్ కాంపిటీషన్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. అవార్డ్స్ ఇస్తారు, రివార్డ్స్ ఇస్తారు. అట్లా ఈ నాకు ఒక 5 years నుంచి ట్విట్టర్లో బాగా యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేశానంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే స్పెసిఫిక్ డే కాకుండా ఈ హెల్త్ కాన్షియస్నెస్లో కోవిడ్ వచ్చింది కదా మనకు, 2020 మార్చ్ నుంచి కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఏం చేసిందంటే ప్రతిరోజు ఫస్ట్ ఒకటే చెప్పేది, పొగాకుకు దూరం ఉండండి, పొగాకు మానండి, ఎందుకంటే స్పిట్టోన్స్ వల్ల కరోనా ప్రబలే అవకాశం ఉందని చెప్పేసి. అందుకే నేను ముందే చెప్పినట్టుగా నేను 20 years కింద మొదలుపెట్టినప్పుడు నాకు గుర్తింపు ఆకర్షించి నేను మొదలుపెట్టలేదు. ప్లస్ ఎప్పుడు నాకు గుర్తింపు వస్తుందని నేను చేసిన ప్రయత్నంలో గుర్తింపు వస్తుంది, కానీ గుర్తింపు అనేది నేను ఎక్స్పెక్ట్ చేసి ముందుకెళ్ళట్లేదు. కాకపోతే ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఆ మార్గంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తుంది. నేను నా ఉద్యోగం చేసుకుంటూ కూడా అంటే ఇప్పుడు వైద్యులు ఉన్నారు, ఆసుపత్రులు ఉన్నాయి, సోషల్ వర్కర్స్ ఉన్నారు, NGOs ఉన్నాయి, అటువంటి వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు అంటే ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని నాకు తెలిసింది, కానీ వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు. నాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. నేనే నాకు వచ్చే జీతంలోకి ఇచ్చి 2-3 వేలు ఖర్చు పెట్టుకొని అవి హ్యాండ్ కర్చీఫ్స్ చేయడము, లేకపోతే ఇంకేమైనా చిన్న గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వడము. ఇప్పుడు మహబూబ్నగర్లో బస్టాండ్లో ఒక వ్యక్తి 1-2 months అతని ఇంటికి రానియలేదు. రోడ్డు పక్కన పడిపోయి ఉంటే నేనే కలిసి ఇట్లా పట్టుకోవడానికి కూడా ఎవరు సాధించలేదు అతన్ని. నేనే వెళ్ళి తట్టి లేపి, ఏమైంది నీకు, ఎందుకు ఇట్లా పడున్నావు అంటే, నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇంటికి రానిస్తలేదు సార్, నాకు కోవిడ్ ఉందని ఏమి ఉందో నాకు తెలియదు అంటే, నీకేం లేదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న జత బట్టలు అతనికి ఇచ్చేసి నేనే హైదరాబాద్కు కర్ణాటక టికెట్ పైసలు ఇప్పించి మళ్ళీ నాకు తెలిసిన వైద్యుడికి ఫోన్ చేసి ఒక ఫలానా వ్యక్తి వస్తున్నాడు ట్రీట్మెంట్ ఇవ్వని చెప్పేసి అట్లా అతనికి ఇప్పటికీ గుర్తు. అతను రిక్షా పుల్లర్, అతను ఫోన్ లేదు, పేరు ఉండదు, ఏముండదు. అట్లా జస్ట్ అంటే అక్కడ చాలా షాక్ అయినారు. మేము రోజు అతను పక్క పొండిపోతున్నాను, మేము పట్టించుకోలేదు, మీరే వచ్చేసి
అసలు ముట్టుకోవడానికి సాహసించలేదు. అటువంటి నేనే ముట్టుకొని నేను ఫోటో తీసి మా అమ్మకి పెట్టిన. ఏంది ఈ టైంలో, కరోనా టైంలో ఎవరు ముట్టుకోవడానికి సాహసించట్లేదు, నువ్వు వేసి లేపి అతనికి పాపం ఫుడ్ ఇచ్చేసి నేను నా కోసం పెట్టుకున్న ఫుడ్ అతనికి ఇచ్చిన. షాక్ అయ్యి నేను, సార్ అంటే ఏం కాదు, నాకేం కాదు, నాకు ఆ ధీమా ఉంది, నీకు కూడా ఏం కాదు, పోయి ఇప్పుడు ఈజ్ నీకు మొన్న ఒకసారి కనిపించాడు, మీరు రాకపోతే నేను ఉండకపోతుంది సార్ అని. ఆ సంతృప్తి అనేది కలగదు సార్ ఇక్కడ. అట్లా ఆ ట్విట్టర్లో పెట్టడం వల్ల అంటే ఎవ్రీ డే అప్డేట్. అంటే నాకు ఒక ఆఫీసర్లకు డైరీ రాసుకోవడం ఎట్లా అలవాటు, నాకు డైరీ రాసుకోవడంతో పాటుగా ప్రతిరోజు ట్విట్టర్లో ఎవరికి హెల్ప్ చేశాను, ఎక్కడ హెల్ప్ చేశాను, ఏ రకంగా హెల్ప్ చేశాను అనేది ట్విట్టర్లో అప్డేట్ చేస్తాను నేను. అది ఎందుకంటే ఇప్పుడు హెల్త్ గురించి ఆలోచించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కదా, దానికి ట్యాగ్ చేసి పెడితే వాళ్ళు ప్లస్ నేషనల్ క్విట్ లైన్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మొన్న ఇప్పుడంటే లాస్ట్ ఈ మార్చ్లో ప్లస్ మేలో ఈ దేశం మొత్తం మీద ఎంతమంది అయితే ఈ పొగాకు నియంత్రణ మీద పనిచేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా స్పెషల్గా ఫోకస్ చేసినారు. ఫోకస్ చేసేసి వీళ్ళైతే అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉండే. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను అవార్డు తీసుకోవడానికి నా అవకాశం లేదు నాకు. అయితే శిక్షణ ఇచ్చారు. అవకాశం అవార్డు తీసుకున్నా కూడా క్యాష్ అంటే ఇండివిజువల్ అయితే నాకు ఎలిజిబులే. నేను ఎంప్లాయీని కాబట్టి మళ్ళీ గవర్నమెంట్కి రాయాలి, ఆ పేరు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ కేటగిరీలో నాకు శిక్షణ ఇచ్చారు. ఇస్తే అప్పుడు ఏం చేశానంటే వాళ్ళు ఆ శిక్షణ ఇచ్చేటప్పుడే అటు ఈ నేషనల్ క్విట్ లైన్ సర్వీసెస్ బెంగళూరులో ఉంది నిమ్హన్స్ అని, దానికి ప్లస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చెప్పారు, ఇట్లా ఫలానా వాళ్ళకి మేము శిక్షణ ఇస్తున్నాము, వీళ్ళు పర్ఫెక్ట్ చేయగలుగుతారు అని చెప్పేసి. ఇప్పటికీ కూడా మాచిన రఘునందన్ అనే వ్యక్తి పేరు ఇండియా నుంచి అటు నేషనల్ క్విట్ లైన్ సర్వీసెస్లో ఉంటుంది, WHO దగ్గర ఉంటుంది. ప్రతిరోజు నేను చేసిన యాక్టివిటీస్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక ప్రజా సంబంధాల అధికారి ఉంటాడు పుల్లికో అని, అతను చూస్తుంటాడు, లైక్ చేస్తుంటాడు అనమాట. అంటే ఆయన మామూలుగా అయితే నేను ఏదో నా పని చేసుకొని ఇంటికి వచ్చేసి కాలక్షేపం చేయొచ్చు, కానీ ఆ కాలక్షేపం చేస్తే ఏమవుతుంది, ఏ దిక్కుమాన సీరియల్ దిక్కుమాన ప్రోగ్రామ్ చూసుకుంటే టైం అంతా పాస్ చేయొచ్చు. కానీ ఒక మనిషిని మార్చితే చాలామంది అదే అంటారు, ఎక్కడ పోయినా సార్ మీ దండం పెట్టారు సార్, టుబాకో అని మొత్తం మనుషులను మొత్తం మారుస్తున్నారు, జీవితాలను బాగుపరుస్తుంటే. ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఒక పర్సన్, పురుషుడు, అతనే ఆ టుబాకోకి అడిక్ట్ అయ్యి ఏమైనా అయితే కుటుంబ ఆధారం పోతుంది కదా. చేసి మళ్ళీ నన్ను అడుగుతారు, రఘునందన్ గారు ఏమైనా సాయం చేస్తే చేయండి, మా దగ్గర ఇట్లా అయింది అంటే. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చాలామంది డాక్టర్స్ అంటారు, మేము క్యాన్సర్ వచ్చినాక చికిత్స చేస్తున్నాం, నువ్వు క్యాన్సర్ రాకుండా చికిత్స చేస్తున్నావు, నువ్వు డాక్టర్ అని అంటారు అనమాట. డాక్టర్ ఏమంటారు, నీకేమైనా అలవాట్లు ఉన్నాయి అంటాడు, కానీ అలవాటు లేకుండా నేను చేస్తున్నా కదా అట్లా. ఇప్పుడు మీకు అన్ని మంచి అనుభవాలు చెప్పుకుని వచ్చారు. అంటే ఇలా వద్దు, బలానా పని చెయ్యొద్దు, ఆరోగ్యానికి ఉపయోగించదో మంచిగా ఉపయోగించదో ఏదంటే జనరల్గా కోపం వస్తుంది. అందులో ఒక స్ట్రేంజర్ అంటే మీరు వాళ్ళెవరో మీకు తెలియదు, మీరు ఎవరో తెలియదు. అలాంటప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని మీకు ఎదురు తిరిగిన సందర్భాలు ఎవరైనా ఉన్నారా అలాగే? ఇంకా లోకల్ వాళ్ళైతే ఎవరు లేరు మనకు తెలుగు వాళ్ళు. కాకపోతే ఎక్కువ మటుకు మన దగ్గర మైగ్రెంట్ లేబర్ పనిచేస్తున్నారు, బీహార్, యూపీ, ఎంపీ అటువైపు నుంచి మైగ్రెంట్ లేబర్ వచ్చారు. అంటే వాళ్ళ అంటే వాళ్ళు ఎక్కువ మటుకు కూడా వచ్చేసి ఇటుక బట్టీల్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తుంటారు. అంటే వాళ్ళు చేసే శారీరక శ్రమకు చాలా దారుణమైన ఒళ్ళు నొప్పులు వస్తుంది. దాన్ని ఓవర్కమ్ కావడానికి సిగరెట్లు బిడ్డలకు పోతుంటారు అనమాట. అటువంటిప్పుడు ఇక వాడు పొద్దంతా కాయ కష్టం చేసుకొని ఏదో సరదాగా బీడీ కలిస్తేనైనా కాస్త రిలీఫ్ అవ్వచ్చు అని వేసిపోతున్నప్పుడు అంటే లాంగ్వేజ్ని బట్టి తెలిసిపోతుంది కదా వాడు నాన్ లోకల్ అని. అటువంటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిన, భాయ్ సాబ్ అచ్చా ఏ టీక్ నై హోదా అంటే हमको मालूम है కొంతమంది ఉన్నారు, आप बोलने को आप कौन है అంటే నేను बोलने को आप कौन है वो बाद में बताऊँगा, लेकिन ये आपका भाई का जैसा बोल रहा हूँ, ये अच्छा नहीं रहता. अगर आपको बाद में भी कुछ बीमार हुए तो लाखों रुपए कहाँ से लाते, 20 रुपए का सिगरेट को लाखों रुपए कहाँ से आते, लाखों रुपए अस्पताल को क्यों लगाना, पहले 1 मिनट सोचो అని చెప్పేసి అట్లా. ఇప్పుడు ఒక్కటి సార్ అతని కోపం వచ్చిందంటే ఇంకా మంచిది. నాకు సామాన్య కోపం రాదు చాలా మాటకి. అతని కోపం వచ్చింది అనుకోండి కొంచెం అంటే ఆ బిహేవియర్లో అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించడం అనేది తర్వాత అయినా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది, నార్మల్గా థింక్ చేస్తుండదు. కోపం వచ్చింది అంటే నేను చెప్పే మాట వల్ల ఒక 20 నిమిషాల వరకు అరే ఏ కోనే ముజే బోల్నే వాళ్ళ అని చెప్పేసి 20 మినిట్స్ వరకు ఆలోచిస్తాడు అనమాట. కోపం రావచ్చేది మంచిదే, కోపం లేకపోతే సాదాగా తీసుకుంటాడు అనుకోండి. అది నేను ఎప్పుడు కానీ
అందుకని మనిషి ఫస్ట్ మన మాట వినే పరిస్థితులు ఉండాలి అని చేసి అప్రోచ్ అవుతాను. లేదు ఏమైతే లేకపోతే ఒక 30 సెకండ్లు వద్దు మంచిది కాదు నక్కు చూడదు అంటే పెద్దగా ఏదో నేను ఏం డబ్బు లాక్కోవడానికి ఏం పోతలేను కదా, అతన్ని దురలవాటు లాక్కోవడానికి పోతున్నా. అటువంటిప్పుడు ఆహ్వానించే వాళ్ళు తప్ప ఆందోళన చెందే వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ యాంటీ టొబాకో యాక్టివిస్ట్ కింద మీరు చేస్తున్న సేవ అయితే ప్రచారం అంతర్జాతీయ సంస్థ WHO గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా గుర్తింపు వచ్చిందా? అధికారులు మిమ్మల్ని ఏమైనా ప్రశంసించడం ఇలాంటివి ఏమైనా? అంటే నేను నా డ్యూటీలో భాగంగా అంటే ఇప్పుడు నేను పనిచేసేది పౌర సరఫరాల శాఖ. మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు తెలుసు. రఘునందన్ వ్యక్తిగతంగా మానవ సేవ మాధవ సేవ అన్న పదంలో పోతాడు. ఎవరికైనా చేతనని తెలిపి చేస్తాడు. తన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు డొనేట్ చేస్తానికి వెనకాడు. నేను మీరు నంబరు ప్రతి సంవత్సరం 3 సార్లు బ్లడ్ డొనేట్ చేస్తాను. నేను అది చేయొచ్చు. ఒక ఆరోగ్యవంతుడు ప్రతిసారి ఏటా 3 సార్లు రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేసిన ప్రతిసారి చెప్తాను, రక్తదానం చేస్తున్నామంటే ఒక మనిషిని బ్రతికించడానికి. అట్లాంటప్పుడు చాలామంది సూదిస్తూనే భయపడి రక్తదానం చేయరు, అసలు నొప్పి భరించలేమని చెప్పేసి. రక్తదానం చేయడం వల్ల మనకు ఆరోగ్యం కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. అట్లా రక్తదానం చేసేప్పుడు చెప్తా, ఒక ఏదైనా ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం విలువ తెలిసి వస్తుంది. ఆ రక్తం విలువ తెలిసి వచ్చేటప్పుడు రక్తం కావాల్సిన పరిస్థితి కదా. అట్లనే మనిషికి జీవితం విలువ కూడా తెలిసి రావాలంటే రఘునందన్ లాంటి సిగరెట్ తాగొద్దు, టొబాకో తినదని చెప్పి చెప్తూ ఉండాలి. అంటే ఒక్కటో తరగతి పిల్లగానికి ఉపాధ్యాయుడు ఎన్నోసార్లు చెప్తుంటాడు ఆయిలు ఆయి అని చెప్పేసి 100 సార్లు చెప్తుంటాడు. 100 సార్లు చెప్తే నాకు రెండో తరగతి వచ్చేసరికి ఆయిల్ కంటతా వచ్చేస్తాయి. మరి నేను ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది, పొగాకు మాను సిగరెట్ మాని ఎన్నిసార్లు చెప్పినా కానీ బండ గుర్తుపడుతుంది. అరే వద్దు మంచిది కాదు అని చెప్పేసి. అందులోనే సంబంధం చెప్తే ఇంకా మంచిది కదా. అన్న తమ్ముడు అబ్బాయి ఇట్లా చెప్తేనే చెప్తారు, వదిలేస్తారు, ఇట్లా వదిలేస్తారు. కానీ నాకు అపరిచిత వ్యక్తి, నాకు సంబంధం లేని వ్యక్తి చెప్తున్నానంటే అది కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. అట్లా ఇది మొదటి చెప్తున్నాను నేను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకు గుర్తించాలని నా తాపత్రయం లేదు, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించాలని తాపత్రయం లేదు. నేను చేసేది సమాజ హితము. ప్రతి ఒక్కరిలో నా స్నేహితుని చూస్తున్నా. అట్లాంటప్పుడు నాకు అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని నువ్వు రా వచ్చేసి అంటే కూడా నేను మా అమ్మకి హెల్త్ బాగాలని చెప్పి నేను పోలేదు. అట్లా గుర్తింపు కోరుకొని చేస్తున్న దాంట్లోనైతే ఈపాటికి ఎంతోమంది పిలిచేసి అన్ని సర్టిఫికేట్ ఇచ్చేసేవాళ్ళు, నువ్వు చేస్తున్న పని బాగుంది అని చెప్పేసి. కానీ నాకు కావాల్సింది పరిణామమే. పరిమాణం అనేది ఎప్పుడు చూసి ఇప్పటిదాకా చూసుకోవాలి, ఇక ముందు కూడా చూసుకోవాలి. పరిమాణం అనేది పరిణామమే. సో ఒక మనిషి జీవితంలోంచి దురలవాటు నాగేసుకునే దిశలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరున్నారు ఒక మంచి పని చేస్తున్నారని చెప్పేసి నాతో మాట్లాడిస్తున్నారు. అట్లా ఇంకా ఎంతోమంది ఉన్నారు పొగాకు మానేయాల్సిన వాళ్ళు, తద్వారా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల కూడా ఎంటైర్ ఫ్యామిలీస్ కేవలం చిన్న ఆసరా కోసం అని చెప్పేసి రోజు చాటలో జరదా వీడి కట్టలు పోసుకొని బిడిలు చుడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు, ఆ స్మెల్ వల్ల లోపల అంత శ్వాస వ్యవస్థ అంతా దెబ్బతిని అంత దారుణంగా. ఇప్పుడు పేపర్లో వస్తుంది, తల్లిదండ్రులు చనిపోయారు, బిడ్డలు రోడ్డు మీద పడ్డారు, అనాథలేరు, వాళ్ళ కుటుంబము బిడ్డలు చుడుతుంటుంది అని చెప్పేసి చూస్తుంటే, అది ఆ చిన్న ఆసర కోసం 2,000 రూపాయలు 3,000 రూపాయల ఆసర కోసం చూస్తే 20-30 లక్షల రూపాయల ఆరోగ్యం కోసం వెచ్చించాల్సి వస్తుంది కదా. అది మనం ఆప్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఏమి ఆలోచిస్తున్నాము, ఏం తింటున్నాము, ఏం పని చేస్తున్నాము, మన ఆలోచన మేరకు నిర్ణయించుకుంటున్నప్పుడు నువ్వు చేస్తున్న పని నీకు ఆరోగ్యదాయకం కాదు అనుకున్నప్పుడు దాన్ని వదిలేసే అవకాశం మనకే ఉంది కదా. మంచి దారిలోనే పోవాలనుకుంటాం, చెడు దారిలో పోవాలనుకున్నాం కదా. అట్లాంటప్పుడు కొంచెం అంటే మన జీవితాన్ని మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి ఒక విషసర్పం వస్తుంటే రాణిస్తామా, తరిమేస్తాం, లేకపోతే చంపేస్తాం. మరి మన జీవితంలోకి పొగాకు రూపంలో ఒక కాలసర్పం వస్తున్నప్పుడు దాన్ని మనం నివారించే ప్రయత్నం చేస్తాం తప్ప ఆహ్వానించమా సార్. ఓకే, ఇప్పుడు ఈ WHO దగ్గరికి వస్తాను మళ్ళా. ఇందాక మీరు మాట్లాడే సందర్భంలో ఒక ట్రైనింగ్ తీసుకున్నాను అన్నారు. ఆ ట్రైనింగ్ తీసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? అది సెలవు మీద వెళ్తారా, లేకపోతే గవర్నమెంటు? అయితే వాళ్ళు ఈ కోవిడ్ టైంలో పెట్టారు, ఈ ట్రైనింగ్ కోవిడ్ టైంలో పెట్టారు. అయితే వాళ్ళు ముందే చెప్పేశారు, ఈ కోవిడ్ టైంలో పెట్టినాం కాబట్టి విర్చువల్ ఆన్లైన్ క్లాస్ అనమాట. అక్కడున్న అంటే స్థానికంగా అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకేమో ప్రత్యక్షంగా క్లాసులు పెట్టారు.
మిగతా వాళ్ళకు దేశం నలుగురులో కాదు, అమెరికా నుంచి లండన్ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు కోర్సులో. అట్లాంటి వాళ్ళకి విర్చువల్గా పెట్టేసి ఆన్లైన్లో క్లాసులు చెప్పారనమాట. 3 months ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్. నా డ్యూటీలో ఉన్నప్పుడే నేను ఆన్లైన్లో క్లాసులు విన్నాను అనమాట. ఇంకా వాళ్ళు దాదాపు వైద్యులు కూడా ఆన్సర్ ఇవ్వలేని క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చిన. నేను ఎండి ఎంఎస్ చేసిన వాళ్ళ ఆన్సర్ ఇవ్వని క్వశ్చన్లు నేను ఆన్సర్ ఇచ్చిన అనమాట. అందుకోసమనే ఇంకా రఘునందన్ అటు డ్యూటీ మీరు నమ్మారు, కొన్నిసార్లు అయితే నైట్ 12 వరకు నిద్రపోకపోయింది, 1 o'clock నిద్రపోకపోయింది. వాళ్ళు అక్కడున్న ప్రొఫెసరు రఘునందన్కి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి 12 to 1 వరకు ల్యాప్టాప్ ఓపెన్ చేసి నాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. అట్లా ఆ శ్రద్ధ చూసి అక్కడి నుంచి డైరెక్ట్ ఒక ప్రొఫెసర్ వచ్చాడనమాట, రఘునందన్కి కొంచెం బూస్టింగ్ ఇద్దామని చెప్పేసి. అట్లా జస్ట్ ఒక అంతర్జాతీయంగా గుర్తింపాలేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించినాయి కాక ఆ గుర్తింపు రావాలని నేను కృషి చేస్తాను నేను. కాకపోతే ఏంటంటే మా అమ్మ ఒకటి అంటది, నా కొడుకు ఎన్నో కుటుంబాలను పొగాకు బారిన పడకుండా కాపాడుతున్నాడు, అంతకంటే మించి ఆత్మసంతృప్తి లేదు అని చెప్పేసి. దానికి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ వస్తుంది సార్, చెప్పండి. సంతృప్తి ధ్యేయంగా లక్ష్యంగా మీరు సాగుతున్నారు. ఒకళ్ళు మారి మీ ప్రయత్నంలో ఒకళ్ళు మారినా చాలు. ఎస్, నేను రోజుకి ఒక్కరు మారిన కానీ రోజుకి అంటే 20 ఏళ్ళుగా రోజుకి ఒకళ్ళని మార్చుకుంటూ వస్తే అదే చెప్తున్నాను. ఎక్కడ కూడా నేను పరిమాణం చూసుకోలేదు. మాట పోవాలి, వినాలా. అది నేను చెప్పాను, తుమ్ ఖుద్ డిసైడ్ కర్ లో, మే చేంజ్ హో గయా, నువ్వు సాటిస్ఫైగా ఇంకా ఇద్దరికి చెప్పు. అదే తప్పించి ఇక ఎంతమంది మారినారని నేను కూడా చూసుకుంటే పోతే నాకు మళ్ళీ ముందుతో ఉంటుంది కదా, మళ్ళీ నేను ఎంతో దూరం పోవాలి ఇంకా నేను. మరి ఎంతమంది మారినారని కూడా ఇంకా అదే ఫీడ్బ్యాక్ తీసుకొని పోతే నాకు ఇంత పెద్ద గ్రంథం తయారవుతుంది. ఇప్పుడు అధికారిక విధుల్లో కూడా మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, రైతులు అవనివ్వండి ఎవరైనా, సాయం చేస్తూనే ఉంటారని విన్నా. సాయం చేయడమే మీ అంటే ఇది మీకు సాయం చేయడం అనే లక్షణం మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆ సాయం చేయడంతో పాటు మీరు పొగాకు మాన్పించడం అనేది ఇది ఒక సేవలా పెట్టుకున్నారు. అందులో టొబాకో కంట్రోల్లో ఒకటి అబ్రివేషన్ ఉంది, ఎంపవర్, EMPOWER. ఆ ఎంపవర్లో ఈ స్టాండ్స్ ఫర్ ఎఫర్ట్స్, అంటే నేను రోజు ఎంతమందిని అదే ఎఫర్ట్స్ కిందకి వస్తుంది. అందులో O స్టాండ్స్ ఫర్ ఆఫర్. ఆఫర్ అనేది నువ్వు చెప్తున్నావు, రఘునందన్ వచ్చాడే సిగరెట్ తాగొద్దు, బీడి తాగొద్దు, గుట్కా తినొద్దు అని చెప్పిపోతాడు, అంతే మర్చిపోతాడు పక్కపోతే. కాకపోతే అరే బీడి మానేసే, గుట్టు మానేసే, నా జేబులకి నాకు పెన్ను పెట్టుకొని కలం సే లిఖనేసే తాకా తాత అని చెప్పేసి నా జేబులో పెన్ను గిఫ్ట్ ఇచ్చిన అనుకోండి, అదే పడి ఉంటుంది. అది ఎంతదైనా సరే ఒక చిన్న కానుక ఆఫర్ నేను ఇస్తున్నా, దగ్గర పెట్టుకో. అట్లా అంటే చెడు అలవాటు దూరం చేసుకో, నా కానుక దగ్గర పెట్టుకో. అట్లా దాని ఆఫర్, ఆ ఎంపవర్లో ఆఫర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానివల్ల చాలా మటుకు మనకు కొంచెం మెంటల్గా ఇంప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఏదైనా పని చేయించుకోవడానికి మనం సాధారణంగా లంచం ఇవ్వాల్సి వస్తుంది, కానీ మీరు సిగరెట్ మాంచడానికి, ఆరోగ్యం బాగు చేసుకోవడానికి మీరు లంచం ఇస్తున్నారు. లంచం కానుక అదే లైఫ్కు సిగరెట్ మానేసి లైఫ్ నువ్వు కానికిచ్చుకో. గిఫ్ట్ యువర్స్ లైఫ్ ఏ గుడ్ హ్యాబిట్. నేను మా నాన్న సిగరెట్ తాగడు, మా భర్త సిగరెట్ తాగడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటట్టు చేయండి. నా కొడుకు సిగరెట్ తాగడానికి తల్లి గర్వంగా చెప్పుకునేటట్టు చేయండి. లైఫ్ గిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఏ గుడ్ హ్యాబిట్. ఇప్పుడు నువ్వు స్మోక్ కింగ్ వట అని చెప్పే బదులు ఊరు సర్పంచ్గా బాగా శక్తి ప్రయోగించి ఒక ఎమ్మెల్యేగా, ఇంకా ఎంపీగా, ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రయత్నించి ఆఫ్టర్ ఆల్ చిన్న సిల్లీ హ్యాబిట్తో లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవడం ఎందుకు? పొగాకు వ్యతిరేక పోరాటంలో మీరు ఎవరైనా సైన్యాన్ని తయారు చేసుకున్నారా? అడుగుతున్నారు చాలా జిల్లాల నుంచి ఫోన్ చేసి, రఘునందన్ ఈ జిల్లాకు మేము పనిచేస్తాము అని చెప్పేసి మాకు గుర్తింపు ఇవ్వని. ఇప్పుడు నేనే ఎటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు, ఏ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను గుర్తింపు కోరుకునే ప్రయత్నం. కాకపోతే నేను చెప్పాను అనుకోండి, మీ జిల్లాలో పని అంటే ఇప్పుడు నేను నా ఫేర్ మెంటాలిటీతో ముందుకెళ్తున్నా. మరి అతనికి ఎవరికైతే నేను చెప్పానో నువ్వు ఈ మార్గంలో కార్యోన్ముఖుని కానీ చెప్పినానుకో, మళ్ళీ అతను వేరే రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తే, రఘునందన్ చెప్పినందుకే నేను చేస్తున్నానంటే అతను చేసే వెధవ పనుల వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందు చేస్తాడు. ఎక్కడ నేను హైదరాబాద్లో ఉంటాను, ఆడే నిజామాబాద్ ఆదిలాబాద్లో ఉంటాడు, ఆడు ఏడిపోతాడు, ఎవరిని కలుస్తాడు, ఎవరిని కొడతాడా తిడతాడో తెలియదు, లేకపోతే ఆయన మీద ఇంకెవడన్నా కొట్టి తినుకో. రఘునందన్ చెప్పినందుకే నేను చేస్తా అంటే అది సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ చెడు ఎఫెక్ట్ రాకొస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తాను, నేను ఎట్లయితే కంకణం కట్టుకొని పోను నేను
అట్లా నువ్వు జస్ట్ రఘునందన్ పేరు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు సొంతంగా నువ్వు చెప్పు. మంచి చాలామంది సంఘ సేవకులు ఉంటారు, లయన్స్ క్లబ్ వాళ్ళు ఉంటారు, రోటరీ ఉంది, రెడ్ క్రాస్ ఉంది. అట్లా ఇప్పుడు చాలామంది రెడ్ క్రాస్ ఎంతసేపు రక్తం ఇస్తాము, రక్తదానం చేస్తామంటారు. అట్లా ఒక మంచి మాట చెప్పడానికి రఘునందనే చెప్పాల్సిన అవసరం లేదు కదా. నీ అంతటి నువ్వు ట్రై చేయి. దానికి రఘునందన్ బ్రాండ్ కాదు, ఏదో బాటా లేకపోతే బూస్ట్, హార్లిక్స్ బ్రాండ్ ఎందుకు? నువ్వు మంచి మాట చెప్పేసి కూడా నువ్వు ట్రై చేసేయి. కాకపోతే ఏంటంటే నేను పిచ్చి పట్టినట్టుగా పిచ్చోళ్ళగా ఇదే పని చేస్తున్నా కాబట్టి కొంచెం సమాజం గుర్తిస్తుంది కాబట్టి కసి నాకు, ఎందుకంటే ఒక మిత్రుడు కోల్పోయినా నాకు కసి నాకు ఉంది కాబట్టి మరి అదనంగా ఆ కసి అక్కడ ఉండాలని రూల్ లేదు కదా, నేను నిర్దేశించలేదు కదా. అట్లనే ప్లస్ చాలా ఒక 4-5 ప్లేసెస్ నుంచి అడిగారు, మేము చేస్తాము మాకు ఏమైనా గుర్తి. నాకే నేను 2 రోజులు చేస్తున్నాను, నాకే గుర్తింపు లేదు, నీకెట్లు ఇవ్వాలి నేను? అందుకోసం అని చెప్పి ఎవరికి ఇవ్వాలి నేను. సో మీ సైన్యం సోషల్ మీడియానే. సోషల్ మీడియా, ఒక ట్విట్టరు, ఒక ఫేస్బుక్, ఒక వాట్సాప్, వీటి ద్వారానే నువ్వు వెళ్తున్నారు. సరే, ఇంకొకటి మీ పేరు రఘునందన్. రఘునందన్ అంటే రఘు అంటే రాముడు దుష్ట సంహారం చేశాడు, రాక్షస సంహారం, ఎంతో కొన్ని వేల మందిని చంపేశాడు. అలాగే ఈ పొగాకు వ్యతిరేకం కూడా ఇంచుమించుగా అదే ఇదిలోకి వస్తుంది. అంటే మీకు అదేమైనా స్ఫూర్తి ఉందా? నాకు నా రఘునందన్ అనే పేరు నాకు మా తాత పెట్టారని తెలిసింది. మా అమ్మ చెప్పేది రఘునందన అని చెప్పేసి మా తాత పెట్టాడు. అయితే నాకు ఏదో దుష్ట సంహారము అనేది పాయింట్ కాదు, కానీ ఈ పొగాకు ఎట్లాగో దుష్టశక్తిని నేను ఇప్పుడు అన్నాను, ప్రతి మనిషికి విల్ పవర్ అనేది ఉంటుందని. ఒక వ్యక్తికి కనుక విల్ పవర్ ఉంటే ఈ కెన్ డూ అమేజింగ్, ఈ కెన్ డూ ఇంపాసిబుల్ పాసిబుల్. అట్లా ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ నేను కనుక ఐఏఎస్ కావాలనుకుంటే అది కలెక్ట్ అయ్యి కూర్చుంటాడు ఖచ్చితంగా. ఆ విల్ పవర్ అని మనిషికి ఉంటుంది. ఆ విల్ పవర్ అనేదాన్ని నువ్వు దుష్ట సంహరణ కోసం కృషి చేస్తే నువ్వు రాముడు వేయింది, కృష్ణుడు వేయింది, శంకరుడు వేయింది. ఇప్పుడు దేవ మానుష రూపేణ, దేవుడు మనిషి రూపంలో ఉంటాడని అనుకుంటాం. రాముడు కూడా ఒకప్పుడు మనకు మైథాలజీ ప్రకారం రాముడిని అడిగాడని నీలా ఇది, రాముడు నడిచిన స్థలం ఇదంతా. మరి అప్పుడు రాముడు అనేవాడు కూడా మనిషి రూపంలో ఉండి లంకతో యుద్ధం చేసినాడు కాబట్టి, అంటే నీ లోపల కూడా ఆ శక్తి ఉంది, నువ్వు ఫీల్గా నేనే ఒక శక్తిని నా వైపు వస్తున్న మహామారి నేనే సంవరిస్తా అని చెప్పేసి నువ్వే అటెంప్ట్ తీసుకో. నా రఘునందన్ ఎగ్జాంపుల్, రాముని ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు మా ఇంట్లో చక్కటి పేరు పెట్టినారు. కాకపోతే ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తున్న సాటిస్ఫాక్షన్ నాకున్నది. రఘునందన్ లెక్క మనం కూడా చేద్దాము అన్న కొంతమంది పోతున్నారు. మనకు గుర్తింపు వద్దు కానీ మా చెల్లెలు అంటది, బ్యాంకులో పనిచేస్తుంది కరుణ అని. రఘు నువ్వు చెప్తున్నావు కానీ మేము చెప్తున్నా కూడా కొంతమంది మానుతున్నారు అని చెప్పేసి ఆ సాటిస్ఫాక్షన్ చాలు. నేను చెప్తున్నందుకు ఒక మనిషి మారిండు, ఆ సాటిస్ఫాక్షన్ చాలు. ఇంత అన్నం తిన్నా సాటిస్ఫాక్షన్ అది, కానీ ఒక్క మనిషిని మార్చడం అంటే ఇదో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అక్కడ నారాయణపేటలో 2 భార్యాభర్తలు విడిపోయి 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు గుట్కా హ్యాబిట్ ఉన్నందుకు భర్త దగ్గర పోతలేదు. నేను బస్సులో ఎక్కి కూర్చున్నాగానే ఏడుస్తున్నాడు భర్త. ఎందుకు ఏడుస్తున్న? పైసలు లేవా టికెట్ కంటే? లేదు సార్ పైసలు లేదు. మరి ఎందుకు ఏడుస్తాడంటే నా భార్య లేదు సార్. ఏమైంది అంటే లేదు సార్ నా దూరం ఉంటుంది అంటే. ఎందుకు అంటే నాకు గుట్కా హ్యాబిట్ ఉందని చెప్పేసి వస్తే లేదు నా దగ్గరికి అంటే. మరి లక్కీగా నీ పక్కగా కూర్చున్నా నేను. మరి నువ్వు అలవాటు మానేస్తా అంటే చెప్పు, నేనే ఫోన్ చేసి గంట సేపట్లో పిలిపిస్తాను, నాకు ప్రామిస్ ఇవ్వని చెప్తే నేను మానేస్తా సార్ అన్నాడు. ఇంకా నేను చెప్పిన మా అమ్మ ఫరన్నా, నేను రఘునందన్ మాచరం మాట్లాడుతున్నా, డిప్యూటీ తహసీల్దార్ని. మీ ఆయన అలవాటు మానుతాడు, నువ్వు గంట సేపట్లో రావాలా, వస్తే ఓకే, లేకపోతే నా మాట పోతుంది అంటే. మళ్ళీ ఒకవేళ స్టార్ట్ చేసి ఏం చేయాలంటే ఆయన కనుక నువ్వు వచ్చినా కూడా మళ్ళీ అలవాటుకు స్టార్ట్ చేస్తే నేను ఏం చేయాలో సత్కారమా సన్మానమా తగిన శాస్త్ర అనేది తర్వాత చూస్తాము. ముందే తినవాలంటే ఆయన నాకు ఇచ్చిన మాట ప్రకారం కరెక్ట్గా వాళ్ళ పుట్టింటి నుంచి గంట సేపటి అతని దగ్గరికి వచ్చింది. ఆడు మొత్తం ఆ రోజు నా దగ్గరికి భార్య రాదనుకున్నాడు. అట్లాంటిది నా ఒక్క మాట కోసం అని చెప్పేసి ఆమె భర్త దగ్గరికి వచ్చేసి కాలు మొక్కింది. ఇక నేను మళ్ళీ జీవితంలో నేను పొగాకు ముట్టాను. పొగాకు వల్ల 2 భార్యాభర్తలు విడిపోయారు. నేను బాట్ల గతంలో 2 కలుసుకున్నారు. ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుందా? అదే సంతృప్తి ధ్యేయంగా సాగుతున్నారు. రఘునందన్ గారితో మాట్లాడడం అంటే పొగాకు వ్యతిరేకంగా మనం ఎడ్యుకేట్ చేసుకోవడమే. ఇప్పుడు మామూలుగా చదువుకో అని చెప్తారు. మన పాఠ్య గ్రంథాల్లో
ఒక జాషువా గారి గురించి ఉంటుంది, లేకపోతే ఒక రామాయణం గురించి ఉంటుంది, భారతం గురించి ఉంటుంది, వాటిలో మంచి గురించి ఉంటుంది. కానీ పొగాకు వ్యతిరేకం అనేది ఒక సబ్జెక్ట్ కింద తీసుకుంటే ఇవన్నీ పెట్టుకుంటాం మనం. సైన్స్ పెడతాం, మరొకటి పెడతాం, డార్విన్ గురించి చెప్తాం, వాళ్ళ గురించి చెప్తాం. మన జీవితాలని నాశనం చేసేసే అంశాల గురించి మాత్రం మన పాఠ్యపుస్తకాలు ఎక్కడ కనిపించవు. ఈ పొగాకుకు వ్యతిరేకంగా మాచన రఘునందన్ గారు చేస్తున్న కృషికి ఫలితం రావాలి అంటే పాఠ్యపుస్తకాల్లో కూడా అలాంటి సబ్జెక్ట్ ఒకటి రావాలి. మాచన గారు చేస్తున్న కృషి ఫలించాలని ఆయన ఆయన చేస్తున్న కృషితోటి ఆయన ముందే చెప్పారు, నాకు పరిణామం కావాలి, పరిమాణం కాదు అని. చాలా గొప్ప మాట అది. క్వాంటిటీ కాదు ఆయనకు కావాల్సింది, క్వాలిటీ. ఆ క్వాలిటీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది చేత ఆయన మాన్పించారు. ఆయన కృషి ఇలాగే కొనసాగాలని, సత్వరం మంచి పొజిషన్కి వెళ్తూ ఆయన ఈ కృషిని ఇంకా కొనసాగించాలని మా వ్యూస్ కోరుకుంటుంది. ఇది ఇవాళ వ్యూస్ విత్ కేవీఎస్. మరో అంశంతో మరోసారి కలుద్దాం. నమస్కారం.